హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ సిస్టర్స్. ఈరోజు వీడియో అయితే మరొక జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ తోటి అయితే మీ ముందరికి వచ్చేసిన. సో ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూడండి 15/11/2024 నుండి ఎండింగ్ డేట్ వచ్చేసి 2/12/2024 వరకు. సో ఈ నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి ఎక్కడ అనేది క్లియర్గా వీడియోలను అయితే తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పెట్టగా వెంటనే మీకు నోటిఫికేషన్ అప్డేట్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఏ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ పెట్టినా మీకు తొందరగా అప్డేట్ తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి మాతా శిశు సంక్షేమ శాఖ నుంచి అయితే మనకు ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి. ఇది ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్ 2024 ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు. సో ఇక్కడ మనకి ఇది కంప్లీట్గా అవుట్ సోర్సింగ్ జాబ్ అండి. ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 8 హౌస్ కీపర్, అకౌంటెంట్, సోషల్ వర్కర్, అవుట్ రీచ్ వర్కర్ ఆయా ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేయబడింది. 10వ తరగతి అర్హత కలిగి ఉండి డిప్లొమాలో హౌస్ కీపింగ్ చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం అయింది. కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు గలవారు దరఖాస్తు చేసుకోవాలని కోరడం జరిగింది. సో ఇక్కడ డిప్లొమా చేయకపోయినా 10-12వ తరగతి అర్హత కలిగిన వారికి కూడా మనకు ప్రాధాన్యతని ఇస్తూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ముఖ్యమైన తేదీలు ఒక్కసారి చూడండి. మనం స్టార్టింగ్ డేట్ అర్హత ఉన్న అభ్యర్థులు 15 నవంబర్ 2024 నుండి 2 డిసెంబర్ మధ్య ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. సో ఇక్కడ చాలామందికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే డౌట్ ఉంది కదా. మాతా శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా సెలక్షన్ చేసి మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ వాళ్ళకి 3 నుంచి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి నెలకు 8,000 నుండి 18,500 వరకు జీతాలను అనేది చెల్లించడం జరుగుతుంది. ఇవి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాబట్టి ఎలాంటి ఇతర అలవెన్సెస్లు, బెనిఫిట్స్ అనేటివి ఉండవు. సో ఇది ఒకటేసారి అయితే గుర్తు ఉంచుకోండి. సో అప్లికేషన్ ఎలా ఫామ్ ఫిల్ చేయాలి అంటే మనకు ఆఫ్లైన్ ప్రాసెస్లోనే మన డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకొని సంబంధిత అధికార కార్యాలయానికి వెళ్ళి మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను క్లియర్గా అఫీషియల్ పీడిఎఫ్ని అయితే అది కూడా యాడ్ చేస్తాను. సో ఎక్కడ ఏ జిల్లా నుంచి జాబ్ అనేది క్లియర్గా ఒకసారి చూడండి. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నర్సారావుపేట, పల్నాడు జిల్లా నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నవి అనేది కూడా క్లియర్గా చెప్పారు. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.